దశ తిరుగుట అని పేరు. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు పుణ్యమో పాపమో చేస్తే ఇది రాబోయే 10 ఏళ్లలో అనుభవిస్తాడు. 10 ఏళ్ల వరకు చేసిన పుణ్యపాపాలు 11వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు వీడిని పట్టుకుంటాయి. మళ్ళీ 11 నుంచి 20 మధ్యలో చేసిన పుణ్యమో పాపమో ఉంటుందిగా, ఇదేం చేస్తుంది 21 నుంచి 30 మధ్యలో వీడికి ఇస్తుంది. అది తెలియక వీడు ఏమనుకుంటాడు, 10 ఏళ్ల పాటు బాగా సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఇదంతా నా ఘనత అని గర్వించి ఈ 10 ఏళ్లలో సుఖాల్లో పడిపోయి పుణ్యములు చేయడం మాంతాడు. ఇంత పూర్వం కొండెక్కి నడిచేట ఒక ఆయన ఒక 5 ఏళ్లు తెగ నడిచేశానండి అన్నాడు. ఆ నడిచిన పుణ్యం ఏమైంది, తర్వాత కాలంలో వాడు ఎక్కడికి వెళ్ళినా డబ్బు వచ్చి పడిపోయింది, కీర్తి వచ్చి పడిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే డబ్బు రావడం మొదలెట్టిందో కొండెక్కడం మానేశాడు. ఈ డబ్బంతా బండ అయ్యింది. ఈ డబ్బంతా బ్యాలెన్స్ పుణ్యం అంతా అనుభవించాడుగా, ఆ తర్వాత మళ్ళీ అయిపోగానే మళ్ళీ దరిద్రం పట్టుకుంటుంది. అందువల్ల అనుక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే సత్కర్మలు ఇవాళ కాకపోతే ఇదివరకు చేసావు, అది ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సత్కర్మాచరణ చేస్తే అది వెంటనే కాకపోయినా రాబోయే కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయినట్టు అవుతుంది అనమాట. ఒక 10 ఏళ్లు మనం బ్యాంకులో వేస్తే ఏమవుతుంది, రెట్టింపు అవుతుంది 7 ఏళ్లకో 6 ఏళ్లకో. అలాగే ఈ పుణ్యం కూడా రెట్టింపై తిరిగి వస్తుంది. అజ్ఞానంలో మానవుడు డబ్బుండగా మంచి పనులు చేయక ఈ డబ్బుని తర్వాత కాలంలో పోగొట్టుకుని భ్రష్టుడు అవుతూ ఉంటాడు. ఈ విషయంలో ఒక గొప్ప కథ చెబుతున్నా విను.